ప్రస్తుతం బిగ్ బాస్ లైవ్ లో 12వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియకి తెరతీశాడు. ఇక ఈ నామినేషన్ లో భాగంగా బిగ్ బాస్ ఓపెన్ నామినేషన్స్ పెట్టాడు. ఇక ఓపెన్ నామినేషన్స్ లో ఇద్దరు ఇంటి సభ్యులను నామినేషన్ చేసి దానికి తగిన కారణాలు చెప్పాలి అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇక ఇందులో భాగంగా ఈ నామినేషన్ ప్రక్రియ తనుజ నుంచి స్టార్ట్ చేశారు. ఇక తనుజ అయితే గనక దివ్యాని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటి అంటే గనక, దివ్య నేను ఎప్పుడన్నా సరే నీతో మింగిల్ అయ్యి మాట్లాడదామన్నా సరే నువ్వు ఎప్పటికప్పుడు గొడవ పెట్టుకుంటూనే ఉన్నావు. ముఖ్యంగా నిన్ను నామినేషన్ చేస్తున్న పాయింట్లు ఏంటి అంటే గనక, ఆ రోజు బర్నీ సార్ వచ్చి నా కాలుకి ఆయింట్మెంట్ రాసుంటే నువ్వేదో పెద్ద తోపులాగా ఫీల్ అయిపోయావు. నేనేమి బర్నీ సార్ని ఆయింట్మెంట్ రాయండి అని నా నోరు తెరిచి అడగలేదు. ఆయనంతటా నేను రాస్తానమ్మా అని అన్నారు కాబట్టి నేను రాపించుకున్నాను. కానీ అక్కడ ఎలా అంటే ఏదో ఆయన ఒంట్లో బాగోపోయినా సరే నేను సేవలు చేసుకున్నట్టు నువ్వు ఆ స్టేట్మెంట్ పాస్ చేయాలని చూసావు. ఆ విషయం నాకు నచ్చలేదు. ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే, ప్రతిసారిలాగే నువ్వు నన్ను ఎప్పుడు కెప్టెన్సీ ట్రేస్ నుండి తొలగించేస్తా ఉంటావు. సో నాకు పాయింట్ ఏంటి అంటే గనక, ఒకవేళ నువ్వు అన్న మాట ఏంటి, సో మీకు ఇమ్యూనిటీ అవసరం లేదు అని చెప్పేసి. సో 10 వారాలు నామినేషన్లో లేని ఇమాన్యుయల్, 2 వారాలు ఆల్రెడీ కెప్టెన్ అయిన ఇమాన్యుయల్కి ఇమ్యూనిటీ కావాలి. నేను ప్రతిసారి కూడా నామినేషన్లో ఉంటున్న దానికి నాకు అవసరం లేదా దివ్య, దీనికి నువ్వు రీజన్ చెప్పాలి అంటే దివ్య అంది, ఆ పాయింట్లో నీకు కరెక్ట్ అనిపిస్తే నా పాయింట్లో నాకు కరెక్ట్. నీకు చెప్పాల్సిన అవసరం లేదు అంటే అయితే నువ్వు నా నామినేషన్ యాక్సెప్ట్ చేయి. అప్పుడు నువ్వు చెప్పాల్సిన అవసరం కూడా లేదు అంటూ నేను కూడా వినాల్సిన అవసరం అంతకన్నా లేదు అంటూ తనుజ్ అయితే ఇచ్చుకుంది. సో అయితే దివ్య అంది, సరే నువ్వు నన్ను నామినేషన్ చేయాలనుకుంటున్నావా చేసుకో, నేను నిన్ను నామినేషన్ చేయాలి అనుకుంటున్నప్పుడు నా పాయింట్స్ నేను చెప్తానులే అంటూ దివ్య అయితే గనక తనుజ నామినేషన్ అయితే యాక్సెప్ట్ చేసింది. సో ఫైనల్ గా తనుజ దివ్యాని నామినేషన్ చేసిన పాయింట్స్ కరెక్టా కాదనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.